ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ అనే మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించారు. అయితే ఈ నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గంలో అడ్డదిగల జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే శిరీష గారు మధ్యాహ్నం భోజనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం విద్యార్థులకి చాలా బాగా ఉపయోగపడుతుందని మిర్యాల శిరీష గారు అన్నారు. అనంతరం ఎమ్మెల్యే శిరీష గారు, భాస్కర్ గారు కలిసి విద్యార్థులతో భోజనం చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కోసం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి గారు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యార్థులకు వారి యొక్క భవిష్యత్తుకి అదే విధంగా విద్యా విధానాల పట్ల సరైన అవగాహన అదే విధంగా ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మన నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు వినూత్నమైన నిర్ణయాలతో ముందుకెళ్లడం జరుగుతోంది. దానిలో భాగంగానే ఈ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఎప్పుడు లేని విధంగా ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అదే విధంగా ఈ రోజు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో నిజంగానే ఎక్కువగా నష్టపోయే చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎందుకంటే కాలేజ్ ఒక దగ్గర ఉంటే హాస్టల్ వేరే చోటు ఉంటది. వాళ్ళు కడుపు నిండా అన్నం కూడా తినకుండా ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే సరైన విద్యను అభ్యసించగలరు. దానిలో భాగంగా ఈ రోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం సగం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సగం వేసుకొని డొక్కా సీతమ్మ గారి యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా నిజంగా ఇంటర్ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తుంది అనేసి మేము అందరం కూడా ఖచ్చితంగా చెప్పగలము. ఎందుకంటే ఇది మంచి నిర్ణయం. ఎవరైనా కడుపుకి అన్నం తింటేనే కదా ఆరోగ్యంగా ఉండగలరు. అదే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారు మనకు తెలుసు తూర్పు పశ్చిమ గోదావరిలో ఎవరైతే ఆకలితో ఉన్నారో వరదల సమయంలో నష్టపోయిన వారు అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయిన వారికి నిత్యం అన్నం పెట్టేటువంటి మహాతల్లి మన డొక్కా సీతమ్మ గారి పేరుని ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం ద్వారా ఈ యొక్క పథకం పట్ల ఎంత చిత్తశుద్ధితో మన ప్రభుత్వం ఉన్నదన్నది కూడా మేమందరం తెలియజేస్తా ఉన్నాము. అదే విధంగా గతంలో చూస్తే గత ప్రభుత్వం గుడ్లకి 200 కోట్ల రూపాయలు బకాయి పెట్టింది. ఆ బాకీని కూడా మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తీర్చడం జరిగింది. చిక్కిలకేమో 60 కోట్ల రూపాయలని బాకీ పెడితే ఆ యొక్క బకాయిని కూడా మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం వెంటనే బకాయి చెల్లించడం జరిగింది. అంటే ఈ యొక్క స్కూళ్ళకి కాలేజీలకు వచ్చేటువంటి టెండర్ల విధానంలో కూడా సరిగ్గా వారి యొక్క ఆ యొక్క సరుకులు పంపిణీ జరగడం అనేది జరగలేదు గత 5 సంవత్సరాల నుంచి. ఇక్కడి నుంచి ఈ 6 నెలల సమయంలోనే ఈ యొక్క కాలేజీలో కానీ మెరుగైన విద్యా అవకాశాలు అందించాలి. మంచి భోజన ఆరోగ్యకరమైన పోషకాలతో కూడినటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాయి కనుక దీని ద్వారా ఖచ్చితంగా పిల్లలకి అదే విధంగా ప్రజలకు పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది కనుక మా బిడ్డలందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానాల్లోకి వాళ్ళ యొక్క విద్యను అభ్యసించి వాళ్ళ యొక్క ఏదైతే ఆశతో ఉన్నారో అవన్నీ కూడా అధిరోగిస్తారని మరొకసారి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.